బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హెచ్సీఏలోని 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీలోని 1600 ఎకరాలను కలిపి వరల్డ్ బిగ్గెస్ట్ ఎకో పార్క్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అది సింగపూర్లోని నైట్ సఫారీ, న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ తరహాలో ఉండేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కమిటీని కూడా అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎకో పార్క్ పై కూడా వర్కౌట్ చేయనుందని తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలను కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి హైదరాబాద్కే తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. హెచ్సీఏకు పోర్ట్ సిటీలో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని భావిస్తోందట. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 2000 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మించేందుకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇటు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఎకో పార్క్ నిర్మించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? డీటెయిల్స్ ఏంటి వాసు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రపంచ స్థాయి ఎకో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రధానంగా ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు యూనివర్సిటీకి చెందినటువంటి 1600 ఎకరాలు, అంటే 2000 ఎకరాల్లో కూడా ఒక హైదరాబాద్కు తలమానికంగా ఉండే విధంగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఒక 2000 ఎకరాల్లో కూడా ఒక ఎకో పార్క్ నిర్మాణం, అంటే సింగపూర్ లాంటి ఆ సిటీలో ఉన్నటువంటి, న్యూయార్క్ లాంటి సిటీలో ఉన్నటువంటి ఏదైతే టూరిజం ఆకర్షించే విధంగా కూడా ప్రపంచ స్థాయి ఎకో పార్క్ నిర్మాణం చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో 400 ఎకరాలు, ఇక 1600 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించి దీనికోసం ఒక అధ్యయన కమిటీ, మంత్రులతో కూడా అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. దీన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. 3 మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 3 నేతృత్వంలో కూడా ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అధ్యయన కమిటీ యూనివర్సిటీ పాలక వర్గంతో పాటు ఎవరైతే మేధావులు, ప్రజా సంఘాలు ఉన్నారో, పర్యావరణవేత్తలకు సంబంధించి కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలతో కూడా చర్చలు జరపబోతా ఉన్నారు. ఆ చర్చలకు సంబంధించి ఒకవేళ ఈ ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పర్యావరణానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున లంగ్ స్పేస్గా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కావచ్చు, పక్షుల అంశానికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ హాని జరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో పూర్తిగానే ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా 2000 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మించబోతున్నామనే ప్రతిపాదన ఒకవేళ వాళ్ళ ముందు పెట్టే అవకాశం ఉంది. అధ్యయన కమిటీ కూడా సింగపూర్, న్యూయార్క్ లాంటి సిటీల్లో పర్యటించి అక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఆ పార్కులు ఏ విధంగా ఉన్నాయి, వాటిపైన అధ్యయనం చేసి అలాంటి పార్కును ఏదైతే ఎకో పార్క్ సంబంధించి కూడా సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఆ విధంగా హైదరాబాదు ఒక పెద్ద లంగ్ స్పేస్తో పాటు టూరిజం డెవలప్మెంట్తో పాటు పూర్తిగా వన్యప్రాణులు, వృక్షాల పరిరక్షణ కూడా చాలా ఈజీ అవుతుందన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుండగా మనకు అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఇకపై కసరత్తు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క కమిటీ, 3 మంత్రుల కమిటీ కూడా ఆ విద్యార్థి సంఘాల నేతలతో పాటు యూనివర్సిటీ పాలక వర్గంతో కూడా చర్చలు జరపబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరోపక్క ఒకవేళ యూనివర్సిటీ పాలక మండలి ప్రతిపాదిస్తే ఏదైతే 4th సిటీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4th సిటీకి సంబంధించి 4th సిటీలో బిల్డింగులు, ల్యాండ్లు ఏదైనా అలాట్ చేయమంటే కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తూ ఉంది. మొత్తానికైతే హెచ్సీయూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి కావచ్చు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి చెక్ పెట్టే క్రమంలో కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 3 మంత్రుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇకపై యూనివర్సిటీతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, ప్రజా సంఘాలతో చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించి 2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి చర్చలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం పెడతా ఉంది,
విద్యార్థి సంఘాలతో పాటు యూనివర్సిటీ పాలక మండలి ఎలాంటి ప్రతిపాదనలను ఈ మంత్రిమండలి ముందుంచుతుంది, మరి చూడాలి ఎలా జరగబోతుందని అంచనా. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం కేవలం అధికారులు చెప్తున్నటువంటి విధంగా ఎకో పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇది మాత్రం ఒక ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎకో పార్క్ నిర్మాణానికి సంబంధించి 2000 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంది. అందులో భాగంగానే 400 ఎకరాల ప్రభుత్వ భూమి, 1600 ఎకరాల యూనివర్సిటీ భూమిని సేకరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి మంత్రుల అధ్యయన కమిటీ ఏదైతే యూనివర్సిటీతో సత్సంబంధాలు ఏర్పరచుకొని కూడా జరగబోయే చర్చల్లో కూడా ఫలితాలు వస్తాయా లేదంటే ఎలాంటి ప్రతిపాదన వాళ్ళు పెట్టబోతున్నారో చూడాల్సింది. మొత్తానికైతే ఈ రోజు దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు.